కొంతమంది హాఫ్ మైండ్ గాళ్ళు వచ్చి నా వీడియోలో అక్కడక్కడ కామెంట్లు పెడతా ఉంటారు. దమ్ముంటే మా సాంబన్నతో డిబేట్ చేయరా, దమ్ముంటే మా సాంబన్నకి కౌంటర్ ఇవ్వరా అని నన్ను వాడి స్థాయికి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడు ఒక ఆకుబచ్చగాడు, అది కనీసం పాస్టర్ కూడా కాదు. కరుణాకర్గా స్థాయి అంటున్నావు ఏంటరా? వాడి స్థాయికి నన్ను దిగజార్చాలని చూస్తారా అని అన్నావు కదరా. ఆయన ఏందిరా నీ స్థాయి? అడుగు తినే స్థాయి అనేది. అరే ఒకసారి ఈ పుస్తకాన్ని చూడరు. ఇది నువ్వు రాసిన పుస్తకమేగా. బైబిల్లో వాక్యాలను వక్రీకరిస్తూ నువ్వు రాసినటువంటి ఈ పుస్తకంలో స్టార్టింగ్ ఏం చేసావురా? నువ్వు చేసిన పని ఏందిరా ఒకసారి చూడు. ఈ కాగితం ఏంటో తెలుసా మీకు? అరే కరుణాకర్గా నీకు తెలుసుగా ఏంటిదిరా ఈ కాగితం? పుస్తకం రాశానని చెప్పి ఇది పుస్తకం కూడా కాదు, ఇది ఒక బుక్లెట్. దీంట్లో ఈడు ఒక పేపర్ అంటే పిన్ను చేసి పెట్టాడు. ఫస్ట్లోనూ పిన్ను కొట్టి పెట్టాడు ఒక పేపర్. ఏముంది దీంట్లో అన్నానంటే, మీరంతా కూడా మాకు సహాయం చేయండి, నేను హిందూ మతాన్ని ఉద్ధరేయడానికి వచ్చాను కాబట్టి మీరంతా నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అకౌంట్ నెంబర్లు 2 ఇచ్చి అడుక్కుంటున్నటువంటి పేపర్ ఇది. సాంబశివరావు ఎక్కడైనా సరే ఇప్పుడు దాదాపు 1200 వీడియోలు ఉంటాయి. ఈ 1200 వీడియోల్లో అకౌంట్ నెంబర్ ఇచ్చి ఆ కింద స్క్రోలింగ్ అకౌంట్ నెంబర్లు ఇచ్చి మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఏదో ఉద్ధరిస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి నేను ఎక్కడైనా నీకు మళ్ళీ అడుక్కున్నటువంటి వీడియోలు ఎక్కడ ఉన్నాయని చూపి. కరుణాకర్గా స్థాయి గురించి మాట్లాడుతున్నావు కదా, నీది ఎంత నీచమైన స్థాయో ఇది చూస్తే అర్థమవుతుంది. నువ్వెంత బెగ్గింగ్ ఆన్లైన్ బెగ్గరగాడు, ఆన్లైన్లోనే కాదు ఈ పుస్తకాల బెగ్గరగాడు కూడా. పుస్తకాల్లో ఇలాంటి అడుక్కు తినే పేపర్లు ప్రింట్ చేయటం అనేది, నా దగ్గర దాదాపు 12 లక్షల రూపాయల పుస్తకాలు ఉండేరా రే కరుణాకర్గా. నేను హిందూ మతం మీద రీసెర్చ్ చేస్తాను కదా 10 ఏళ్ల నుంచి. 12 లక్షల రూపాయల పుస్తకాలను నేను సేకరించి వాటిల్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇంత నికృష్టంగా పేపర్లు ప్రింట్ చేసి ఈ ప్రింటింగ్ పేపర్లని అడుక్కు తినే పేపర్లని పుస్తకాలకు వేసి పిన్ను కొట్టి ఈ విధంగా అడుక్కున్నటువంటి వాళ్ళు ఎవరో లేరు, నాకు ఒక్కళ్ళు కూడా కనపడరు. బహుశా ఈ విధంగా అడుక్కు తింటున్నటువంటి వాడి ఈ ప్రపంచంలో నువ్వే ఉండుంటావని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేయాలి కరుణాకర్. స్థాయి అంటున్నావు కదరా. నేను పుస్తకాలు రాశా, 2 పుస్తకాలు రాశా. ఇది మనువాద ధర్మం అని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 2 పుస్తకాలు రాశా. ఇవి దీంట్లో పేజీ ఇలా తీయగానే ఏం కనపడింది తెలుసా? ఇదిగో ఇక్కడ మొట్టమొదటిసారిగా నా దేవుని పేరు కనపడాలి అక్కడ. ఎలాగా అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ పుస్తకం రాసిన తర్వాత. యేసుక్రీస్తు యొక్క పేరు చదివి లోపలికి వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి ఎవరైనా సరే. సో అలా ఎట్లా చేస్తే అలా వీలు పడిద్ది అని చెప్పేసి, మరి ఇక్కడ సందర్భం లేదు, ఎలా చేయాలని చెప్పేసి నాకు థాట్ వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే, క్రీస్తు శకము 2025లో ప్రింట్ చేశాను కాబట్టి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, క్రీస్తు శకము 2025 అని రాసి ఉంటుంది. సాంబశివరావు పుస్తకం రాస్తే ఇలా నా దేవుణ్ణి మహింపరుస్తూ రాశాను నేను. క్రీస్తు శకము 2025 అని ఎంటర్ చేశాను పైన. ఇది సాంబశివరావు స్థాయి. కానీ నీ స్థాయి ఏంటి? ఇదిగో ఎలా అడుక్కునే స్థాయి నీది. ఇది ఎట్లా పుస్తకాలకి పేపర్లు పిన్ను కొట్టి మరీ అడుక్కుంటున్నాం. నీ స్థాయి ఇది, సాంబశివరావు స్థాయి ఇది. అర్థమైందా? ఇప్పుడు స్థాయి అర్థమైందా? చూసేవాళ్ళకి అర్థం అవ్వాలి. కరుణాకర్ గారి స్థాయి ఇది, అడుక్కు తింటాం, జనాలను మోసం చేయటం, అడుక్కు తింటాం, నీచమైన బతుకోడు, మోసం చేసి అడుక్కుంటున్నాడు జనాలను. ఈ విధంగా పుస్తకాలకు కూడా అడుక్కు తినే పేపర్లు పిన్ను కొట్టి పెట్టి డబ్బు అడుక్కుంటున్నాడు. ఇది కరుణాకర్ గారి స్థాయి, సాంబశివరావు స్థాయి. ఇది నా దేవుని చక్కగా మహింపరుస్తూ స్టార్టింగ్లో ఎక్కడ కూడా ఈలాగా ఇలాంటి పేపర్లు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను ఎక్కడ అడుక్కోవట్లా. నా వీడియోల మీద ఉండదు, నా పుస్తకాల మీద ఉండదు. అలాంటిది చూడండి చక్కగా నేను ఎలా నా దేవుని మహింపరుస్తూ క్రీస్తు శకం 2025 అని చెప్పి రాసుకున్నాను నేను పైన. ఇదిరా కరుణాకర్గా నీ స్థాయి నా స్థాయి ఏంటనే జనాలు తెలియాలి కదా. ఏ స్థాయి రానిది? నువ్వేమైనా 10 మందికి మంచి పనులు ఏమైనా చేసావా? ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టావా? వస్త్రాలు లేని వాళ్ళకి ఎవరికైనా బట్టలు ఇచ్చావా? లేదా నీ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకున్నావా? ఏమీ లేదు. నా ఎలా వచ్చిన డబ్బులన్నీ కూడా ముడ్డు కింద వేసుకుంటా ఉన్నాం, లక్షలు కోట్లు. ఈ చూసి ఇది తప్పు కదరా అని చెప్పేసి కొంతమంది ఈ శివశక్తి సంస్థలో వాళ్ళే వీడిని ప్రశ్నించారు. కరుణాకర్ గారు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీడి భాగవతాలన్నీ బయట పెట్టారు. వాటిని కూడా నేను రాబోయే వీడియోలో చక్కగా వివరిస్తానండి. ఏది వదిలిపెట్టను. మొత్తం వాడి గత చరిత్ర మొత్తం తవ్వి బయటేస్తా. అలాగే వీడు మాట్లాడినటువంటి ప్రతి దానికి కూడా స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఇచ్చి మాట్లాడతాను. అటు హిందూ మత గ్రంథాల నుంచి ఇటు బైబిల్ నుంచి
ఎవిడెన్స్ మీ ముందు పెట్టి చదివించి మరీ మాట్లాడతాను.